హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు పొద్దున్నే 7:08 అవుతుంది టైము. చాలా చాలా చల్లగా ఉంది బయట. కానీ మన బ్యాక్ యార్డ్లో పుదీనా అయితే మంచిగా వస్తుందన్నమాట. సో ఈరోజు పుదీనా పచ్చడికి ముహూర్తం పెట్టాను. సో పచ్చడికి కావాల్సింది పుదీనాతో పాటు వేరే గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఫస్ట్ పుదీనా అయితే కట్ చేసుకుందాం. వింటర్లో పుష్కలంగా వచ్చేది ఆకుకూరలు అండి. టెంపరేచర్ కనుక మైనస్లో లేకపోతే కనుక ఎనీ ఆకుకూరలు, పాలకూర, పుదీనా, కొత్తిమీర, తర్వాత చుక్కకూర, ఇలా ఆకుకూరలు అయితే, అంటే నేను ఇండియన్ వెరైటీస్ చెప్తున్నా, ఇలాంటి ఆకుకూరలు చాలా చక్కగా పెరుగుతాయి. సో నేనైతే పుదీనా కొనడం మానేశాను. అసలు ఎన్నో సంవత్సరాలు అయింది బయట కొనేసి. మన ఇంటి వెనుక వచ్చే పుదీనా మనకి సరిపోతుంది అన్నమాట పచ్చడి చేయడానికి. సో ఈరోజు మీకు నేను పుదీనా చట్నీ పుదీనాతో పాటు వేరే గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేయబోతున్నాను. అవేంటో మీకు చూపిస్తాను. ఈ సీజన్లో ఆకుకూరలు లేవు అని ఆందోళన చెందకుండా బ్యాక్ యార్డ్లో చల్లగున్నా పర్లేదు, ఇంత పుదీనా వెనక వేసుకుంటే పుష్కలంగా పెరుగుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పుదీనా చేతికైతే వస్తుందన్నమాట. సో ఈ చేతికి వచ్చిన పుదీనాని మనం వాడేసుకుందాము. సరిపోతుంది ఇంత. చాలా చాలా చల్లగా ఉంది బయట. కొన్ని ఫ్రాస్ట్ తగిలి ఇలా అయిపోతాయి అన్నమాట, వాటరీగా అయిపోతాయి. ఫ్రాస్ట్ తగలని చోట బాగానే ఉన్నాయి. చాలా చాలా చలి అయితే అయిపోతుంది. చలి పెడుతుంది, ఐ మీన్ టు సే. తల్లి, ఎన్ని విజిల్స్ వచ్చాయి నాన్న? ఒక్కడి కూడా రాలే. కుక్కర్ పెట్టేసి వెళ్ళాను అనమాట. ఇదిగోండి, సారీ 8:20 అవుతుంది. ఈరోజు సాటర్డే మార్నింగ్. వంట అయిపోయింది సగానికి పైగా. సో వంటలు వచ్చేసి వంకాయ కారం, ఎక్స్క్యూజ్ మీ, పాలకూర పప్పు అండ్ ఆకుకూర పచ్చడి అన్నమాట. సో ఈ సీజన్లో ఆకుకూరలు ఎక్కువగా దొరికినట్లే అనిపించవు. వచ్చేసింది. సో విజిల్ ఒకటి వచ్చింది. సో ఆకుకూరలు ఏంటంటే కొంచెం చూసుకోవాలి, వెనక పెస్ట్ మంచిగా ఉంటుంది అనమాట, ఎగ్స్ పెట్టేసి ఉంటుంది. అవన్నీ చూసుకొని కాస్త క్లీన్ చేసుకొని ఈరోజు మీకు ఈ చట్నీ, ఈ గ్రీన్ లీఫ్ చట్నీ ఎలా చేయబోతున్నానో మీకు చూపించబోతున్నాను. ఈరోజు ఆకుకూర పచ్చడికి వాడబోయే ఆకుకూరలు మెంతికూర, కొత్తిమీర, ఇది పుదీనా. ఇవన్నీ సీజనల్ ఆకుకూరలు. మెంతికూర అయినా సరే, మింట్ అయినా సరే, కొత్తిమీర అయినా సరే, ఈ కాలంలో చాలా చక్కగా, అంటే చలికాలంలో చాలా చక్కగా పెరిగే ఆకుకూరలు అన్నమాట. వీటిని ఎవరు ఆపలేరు. మైనస్లోకి వెళ్ళకపోతే చాలు, కానీ 0 degrees ఉన్నా సరే ఇవి చాలా చక్కగా వచ్చే ఆకుకూరలు. మెంతికూర అయితే కొంచెం డౌటే. మెంతికూరకి కొంచెం వెదరు కొంచెం వామ్గా ఉండాలి, కానీ ఈ 2 ఆకుకూరలు అయితే చల్లగా ఉన్నా చాలా చక్కగా వచ్చేస్తాయండి. 0 degrees వరకు వెళ్ళినా కూడా చాలా చక్కగా పెరుగుతాయి ఈ ఆకుకూరలు. సో ఇప్పుడు ఈ మూడింటితోటి నేను చట్నీ చేయబోతున్నాను. సో వీటిలో పులుపు కోసం చింతపండు వేసుకుంటారు. నేను చింతపండుకి బదులుగా టమాటోస్ యాడ్ చేయబోతున్నాను అన్నమాట. సో చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. సో అన్నీ కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవడం అయితే జరిగింది. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్, పెద్ద స్పూన్ అండి,
దీనికి ఆయిల్ ఎక్కువగా వేస్తేనే నిలువ ఉంటుందన్నమాట. కాస్త ఆయిల్ బాగానే పడుతుంది. ఎనీ రోటి పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు అంటే అమెరికాలో మనం కొంచెం క్వాంటిటీతో పెట్టుకుంటాం కదా, అలా రోటి పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఉప్పు, కారం, కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పచ్చళ్ళు నిలువ ఉంటాయన్నమాట. సో ప్యాన్లో ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఒక 10 అండ్ రెడ్ చిల్లీస్ కూడా ఆల్మోస్ట్ నేను ఒక 8 to 10 వరకు యాడ్ చేశాను అనమాట. గ్రీన్ చిల్లీస్ ఈ మధ్యన చాలా చప్పగా ఉంటున్నాయి, అందుకని కొంచెం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత సో ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. మీరు ఎక్కువగా కారం తినరు అని అనుకుంటే మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీస్ కానీ, అంటే రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కాస్త కారం బాగా తింటారనమాట. సో నేను అందుకే చక్కగా చిల్లీస్ ఎక్కువగానే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ వేగిని అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ ప్యాన్లో కాస్త జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందాక వేయటం మర్చిపోయాను. మీరు చిల్లీస్తో పాటు ఇట్లా ఫ్రై చేసుకున్నా పర్లేదు. జీలకర్ర ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పర్లేదు. నేనైతే జీలకర్ర వేస్తాను, ఇది ఈజీగా డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో దీని తర్వాత మీరు పల్లీలు వేసుకోవాలంటే పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు అనుకుంటే నువ్వులు, లేదా 2 వేస్తారన్నా కూడా పర్లేదు. 2 కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేను దీంట్లో ఇప్పుడు ఫ్రై చేయట్లేదు, నా దగ్గర ఆల్రెడీ వేయించి పెట్టుకొని పల్లీలు, నువ్వులు వేయించి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో అందుకే ఇప్పుడు నేను దీంట్లో అవి వాడట్లేదు, కానీ మీకు నచ్చిన పల్లీలు, నువ్వులు ఏదైనా వాడచ్చు. సో జీలకర్ర వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. చలికాలం కదండి, ఇంట్లో అందరికీ జలుబులు, దగ్గులు ఇవే సరిపోయాయి. ఇలా వేడి అన్నంలో ఇలా ఆకుకూర పచ్చళ్ళు తింటే నోటికి టేస్ట్ కూడా, అంటే నోరంతా చప్పపడిపోయినట్లు ఉంటుంది. సో ఆకుకూర పచ్చళ్ళు భలే రుచిగా అనిపిస్తాయి. సో ఇప్పుడు జీలకర్ర అయితే ఎత్తి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆకుకూరను కూడా ఫ్రై చేసుకుందాము. సో ఈ ఆకు వచ్చేసి ఫ్రై అయిందండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని చాలా ఎక్కువగా ఫ్రై చేయలేదు, నేను ఒక 50 to 60% మాత్రమే ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టమాటోస్ యాడ్ చేశాను. సో ఇప్పుడు వీటిని చక్కగా ఉడకనివ్వాలి. దీంట్లోనే కాస్త పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు ఇంట్లో ఒక 3 నుంచి 4 రకాల ఆకుకూరలు తీసుకొచ్చేవాళ్ళు. దాంట్లో ముఖ్యంగా మెంతికూర, తర్వాత పుదీనా, మళ్ళీనేమో మన కొత్తిమీర, గోంగూర, ఇలాంటి ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చేవాళ్ళు. దాంట్లో పుదీనా,
మెంతి కూర, మళ్ళీ మన కొత్తిమీర ఇవన్నీ వేసి మా మదర్ తోటి చట్నీ చేయించేవారు అనమాట. అది కూడా ఒక గంపె నిండా ఆకుకూరలు తీసుకొచ్చేవాళ్ళు. అవన్నీ మమ్మల్ని గిల్లు అని చెప్పేవాళ్ళు. మా సిస్టర్స్ మేము అందరం కూర్చొని గిల్లే వాళ్ళము సండే రోజు. సండే వచ్చిందంటే తెలుసో తెలియకో అలా పేరెంట్స్ హెల్ప్ చేస్తూ వాళ్ళ మధ్యలో తిరిగేవాళ్ళం అనమాట. అలా తిరుగుతూ అలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ నేర్చుకున్న పనులు చాలా ఉన్నాయి. వంట మాత్రం నా పెళ్ళికి ముందు నేను ఎప్పుడూ చేయలేదండి. నా పెళ్ళి అయ్యాక మా హస్బెండ్ ఫుడీ అనమాట. ఫుడీ అంటే ఎక్కువ క్వాంటిటీ తినరు, ఎక్కువ వెరైటీస్ ఫ్లేవర్స్ ఆయనకి ఇష్టం, అలా తినడం ఇష్టం అనమాట. సో అలా ఆయన ఇంట్రెస్ట్ తోటి నేను వంట నేర్చుకున్నా. అంటే ఆయన తినడం ఇంట్రెస్ట్, అంటే ఫుడీ అని తెలిసాక నేను వంట నేర్చుకున్నాను అనమాట. అలా వంట నేర్చుకుని వంట పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. రకరకాల వంటలు చేయడం స్టార్ట్ చేశాను. అలా వంటలు స్టార్ట్ చేస్తూ ఒక షెఫ్ అయిపోవాలి అని ఒక కోరిక బిల్డ్ అయిందనమాట. దాని తర్వాత నేను ఫస్ట్ వేరే కంట్రీస్లో ఉండేదాన్ని. యూరోప్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ గార్డెన్ ర్యామ్సీ ఉండేవారు. ఆయన వంటలు బాగా వచ్చాయి అన్నమాట. తర్వాత అక్కడ లోకల్ షెఫ్స్ అన్ని రకరకాల వంటలు అలా వాళ్ళ ఛానల్స్లో వచ్చాయన్నమాట. అవన్నీ బాగా చూస్తుండేదాన్ని. ఇవన్నీ నేను ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నా. అప్పటి నుంచి నాకు వంటలు చేయాలని, అలా నేర్చుకోవాలి రకరకాల వంటలు, అలా నేను కూడా ఒక షెఫ్ అవ్వాలి అని అలా ఒక కోరిక బిల్డ్ అయింది. ఇవన్నీ బకెట్ లిస్ట్లో వెళ్ళింది. నాట్ ఓన్లీ షెఫ్, ఒక పెద్ద ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలి, లేదంటే ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక ఫార్మర్ అవ్వాలి. ఇలాంటివన్నీ ఫార్మర్ అవ్వడం అనేది తెలియకుండానే న్యాచురల్గా వంశంలో వచ్చిన విషయం అన్నమాట. అమ్మమ్మ వాళ్ళకి పొలాలు, చేన్లు, తోటలు ఇలాంటివన్నీ ఉండేవి. నా చిన్నప్పుడు ఒక ఆ రూమ్ ఏదో అనేవాళ్ళు, ఆ రూమ్ నిండా గంపలు బత్తాయిలు, గంపలు ఏమంటారు పండ్లు, ఇవన్నీ బస్తాలు అలా నింపి పెట్టేవాళ్ళు అనమాట. సో అలా కొన్ని అభిరుచులు ఏంటంటే తెలియకుండానే అలా రక్తంలో ఉన్నాయి, అంటే జీన్స్లో ఉన్నాయి అనమాట. నాకు ఎప్పుడూ వ్యవసాయం చేయాలని చాలా కోరిక ఉండేది. తర్వాత నాకెందుకో ఎప్పుడు ఒకరి కింద పనిచేయడం నేను చిన్నగా అనుకోను, కానీ సొంతంగా స్టార్ట్ చేయాలి అని ఆ కోరిక చాలా ఎక్కువగా ఉండేది చిన్నప్పటి నుంచి. ఒకరి కింద పనిచేస్తే ఏం తక్కువైపోరండి, అది అలా నేను తప్పని కూడా చెప్పను. కానీ సొంతంగా చేసుకోవాలి, సొంతంగా పెట్టుకోవాలి, ఎప్పుడు అలా మనం నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలగాలి, అలా ఆలోచిస్తుండేదాన్ని. ఎప్పుడు అలా ఆలోచనలు ఉండేటివి నాకు. సో అలా బకెట్ లిస్ట్లో ఉన్న కోరికలు ఒక ఏజ్ తర్వాత వాటిని సాకారం చేసుకోవాలి అని. ఏజ్ కదండి, ఇప్పుడు నేను 40sలో ఉన్నాను. సో ఏజ్ ఒకటి, ఏజ్ నెంబర్ అని అంటారు, కానీ దాంతోపాటు ఓపిక అనేది ఒకటి ఉంటుంది. తర్వాత కోరికలు పెద్దవి కూడా కాదు, చాలా చిన్న, ఇవన్నీ బకెట్ లిస్ట్లో విషెస్ అనే నేను అనుకుంటాను, కానీ అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో తెలీదు. ఒక చిన్న స్టార్ట్ అనమాట, అంతే. ఇన్ని రోజులు పెళ్ళయ్యాక పిల్లల గురించి, హస్బెండ్ గురించి, దూరంగా ఉన్న అమ్మ నాన్న గురించి, సిబ్లింగ్స్ గురించి ఆలోచించి 35 లోపల అంతా అదే ఒక వరల్డ్ ఉండేదన్నమాట వాళ్ళ చుట్టూ. తర్వాత ఇప్పుడు నేను 40sలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకంటూ సొంతంగా చేసుకోవాలి, నేను నా ఉన్న కోరికలను కూడా వాటిని సాకారం చెయ్యాలి అవన్నీ అని అలా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు పిల్లలు బాగా చదువుకోవాలి, హస్బెండ్ బాగుండాలి, ఇంట్లో అమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలి, అత్తమామ ఆరోగ్యం బాగుండాలి, అన్నీ, మళ్ళీ ఇంట్లో వచ్చే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, వాటి మధ్యలోనే ఆ మైండ్ అలా నడిచిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే కాస్త టైం నాకు నేను ఇచ్చుకున్న తర్వాత అవన్నీ చేయాలి అని అలా అనిపిస్తూ ఉంటుంది. మొదలైతే పెట్టానండి, తెలియదు ఎక్కడ తీసుకెళ్ళి వదిలేస్తుందో నన్ను. సో ఇదైతే వేగనిద్దాము. ఇది వేగే లోపల మీతో అలా సరదాగా కబుర్లు చెప్పాలని అనిపించింది.
నా ఇష్టాలు షేర్ చేయాలని అనిపించింది. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో అందరికి ఇష్టాలు ఉంటాయి కదా. సో మీరు మీ ఇష్టాలు ఏంటి, మీ బకెట్ లిస్ట్ విషెస్ ఏంటి కామెంట్ చేయండి తప్పకుండా. ఆకుకూర పచ్చళ్ళలోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గార్లిక్, జీలకర్రలో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టర్మరిక్, మనం ఇందాక అంటే పచ్చడి స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో ఆయిల్లో మీకు నచ్చితే పల్లీలు, నువ్వులు వేయించుకోవచ్చు అని అన్నాను కదా. సో నేనేం చేస్తానంటే నువ్వులు కానీ పల్లీలు కానీ వేయించేసి పొడి కొట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పచ్చళ్ళలో ఇలా వేసేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. సో వాటిలోనే నేను చక్కగా వేగిన ఆకుకూరలు, టమాటో బ్లెండర్లో వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవడమే. నా దగ్గర చిన్ని మిక్సీ జార్లు చాలా పేచీదారు పెడతా ఉన్నాయన్నమాట. సో నేను ఇంత పెద్ద మిక్సీ జార్ వాడుతూ ఉన్నాను. ఇది వచ్చేసి నేను అమెరికాలోనే కొన్నానండి. దీంతో ఎలాంటి పేచీ ఉండదు, చక్కగా అన్ని పచ్చళ్ళు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి పోపు పెట్టుకుందాము. ఈ ప్యాన్ ఇప్పుడు నేను ఫుల్ కుకింగ్లో వాడేసాను అనమాట, పాలకూర వాటన్నిటికీ పోపు పెట్టుకుంటూ. సో అందుకే సేమ్ ప్యాన్ వాడుతున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, హింగ్ అయితే ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఎక్కువగా హింగ్ వాడుతూ ఉంటాను, పిల్లలకి ఈజీగా ఆరుగుతూ ఉందని చెప్పేసి. సో పోపు రెడీ అయిపోయింది. దీంట్లో మనము ఏదైతే ఆకుకూర పచ్చడి మెత్తగా రుబ్బేసుకున్నామో ఈ పోపులోకి ఆకుకూర పచ్చడిని యాడ్ చేసుకొని చక్కగా 1 నిమిషము స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవడమే. ఈ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇది నిలువ కూడా ఉంటుంది, కానీ మా ఇంట్లో ఒక రోజులో ఈ పచ్చడి శుభ్రంగా అయిపోతుంది. ఫ్రెష్ ఆకుకూర పచ్చడి కదా, అందరూ ఇష్టంగా తినేస్తారనమాట. అందులో ఇక్కడ చలికాలము ఇంత కారంగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది. సో వంట అయితే ముగిసిపోయింది. ఈరోజు సాటర్డే కదా, సో మా ఇంట్లో ఏమేమి చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. ఆకుకూర పచ్చడి, పాలకూర పప్పు, వంకాయ కారం, తర్వాత రసం అన్నమాట. రికార్డింగ్ చేస్తూ మొత్తానికైతే వంట అవగొట్టేశానండి. సో ఇవన్నమాట సాటర్డే కబుర్లు. సో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.